వరంగల్ పోలీసులు అంటేనే ఎంతటి క్లిష్టమైన కేసైనా చాలా సులభంగా ఛేదిస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరుంది. ఆనాటి స్వప్నిక ప్రణీతపై యాసిడ్ దాడి కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసిన, మెడికో ప్రీతి సూసైడ్ కేసును ఛేదించిన, నిన్నటి డాక్టర్ సుమంత్ రెడ్డి హత్య కేసు నిందితులను త్వరితగతిన పట్టుకున్నా అది వరంగల్ పోలీసులకే సాధ్యమైంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వరంగల్లో విధులు నిర్వర్తించి నేరస్తుల పట్ల సింహ స్వప్నంగా నిలిచిన వారే. ఎంతో మంది పోలీస్ అధికారులు బాధితుల పక్షాన నిలిచి వారికి న్యాయం చేస్తే మరికొంతమంది వల్ల వరంగల్ పోలీసులు అంటేనే నమ్మకం కోల్పోయే పరిస్థితి నెలకొంది. అసలు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలోని పెద్ద కమిషనరేట్లలో వరంగల్ కమిషనరేట్ ఒకటి. ఈ కమిషనరేట్ పరిధిలో 45 పోలీస్ స్టేషన్లు, 3 ట్రాఫిక్ స్టేషన్లు, 2 మహిళా పోలీస్ స్టేషన్లు, 1 సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. 3 జోన్లు, 9 డివిజన్లలో 17 మంది ఏసీపీలు పనిచేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుతం నేర ప్రవృత్తి పెరిగింది. మానవత్వం వావి వరుసలు, మానవ సంబంధాలు మర్చి హత్యాకాండలకు తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు. చట్టాలను గౌరవించాలని విజ్ఞత మరిచి చిన్నపాటి కారణాలతోనే ప్రాణాలు తీసే కర్కశంగా మారుతున్నారు. ఎలాంటి భయం, పాపభీతి లేకుండా క్షణికావేశాలతో అతి కిరాతకంగా హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఇటీవల వరంగల్ కమిషనరేట్ పరిధిలో జరిగిన వరుస నేరాలు మారుతున్న నేర ప్రవృత్తికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. గుండె చెదిరి కలత చెందిన వారికి ధైర్యం చెప్పి మానసిక స్థైర్యం నింపి మేమున్నామని భరోసా ఇవ్వాల్సిన పోలీసులే బాధితుల పాలిట విలన్లుగా మారుతున్నారు. సమాజంలో జరిగే మోసాలపై పూర్తి అవగాహన ఉండి చిన్న చిన్న విషయాలు, కుటుంబ కలహాలు, వేధింపులతో కలత చెంది తనువు చాలించాలని ఆలోచన వచ్చిన అనేక మందికి కౌన్సిలింగ్ నిర్వహించి వారిని గాడిలో పెట్టాలి. వారిలో భరోసా నింపాల్సిన పోలీసులే తాత్కాలిక ఆనందాల కోసం టెంప్ట్ అయిపోతున్నారు. తప్పులు చేసి ఇరుక్కుపోయి పోలీస్ శాఖకు మచ్చ తెస్తున్నారు. రాజకీయ నాయకులు, భూ అక్రమార్కులతో కొంతమంది పోలీసులు అంటగాకుతూ సామాన్యులను ఇబ్బందికి గురి చేస్తున్నారనే టాక్ వరంగల్ వ్యాప్తంగా నడుస్తోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రముఖ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను, నిరుద్యోగ యువతను, అడ్డా కూలీలను టార్గెట్ గా చేసుకుని కొందరు విచ్చలవిడిగా అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు, గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో కొందరు మద్యం మత్తు గంజాయి మైకంలో విచక్షణ, విలువలు మరిచి వ్యవహరిస్తున్నారు. పోలీస్ శాఖలోని కొందరు అధికారులు కక్కుర్తి, నిర్లక్ష్యం వల్ల విచ్చలవిడితనం పెరిగిపోయింది. యువతను పెడతోవకు తీసుకుపోయి వారి అవసరాలు, జల్సాల కోసం నేరాలు చేసే స్థాయికి దిగజార్చుతున్నాయి. మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నా పట్టించుకోకుండా అడపాదడపా పట్టుకుని చేతులు దులుపుకుంటున్నారు. గంజాయిని సమూలంగా నిర్మూలించే దిశగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టడం లేదు. దీంతో గంజాయి విక్రయాలు గ్రామీణ స్థాయిలోనూ సాగుతున్నాయి. గంజాయి మత్తులో పలువురు యువత, విద్యార్థులు చిత్తవుతున్నారు. అలాగే ఈ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకు చైన్ స్నాచర్ల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. జల్సాలకు అలవాటు పడ్డ కొందరు యువకులు, విద్యార్థులు ఒంటరి మహిళలు, వృద్ధ మహిళలను టార్గెట్ చేసుకుని బంగారు ఆభరణాల దొంగతనాలకు పాల్పడుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. రౌడీ షీటర్లు రెచ్చిపోయి భూదందాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలోని పలు ఠాణాల సరిహద్దు పంచాయతీ బాధితులకు శాపంగా మారాయి. హత్యలు, రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పుడు మా పరిధి కాదంటే మా పరిధి కాదని అసలు విషయాన్ని పక్కకు పెట్టి పంచాయతీని ముందుకేసుకొని సమస్యలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు పోలీసులపై వస్తున్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదో ఒక చోట సరిహద్దు తగాదా ఉంటోందని అంటున్నారు. తాజాగా జరిగిన ఓ హత్య విషయంలో 2 ఎస్హెచ్ఓల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఓవైపు క్రైమ్ రేట్ పెరుగుదల, విచక్షణారహిత హత్యలు, రౌడీ షీటర్ల విచ్చలవిడితనం, భూదందాలు, సెటిల్మెంట్లతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.
గంజాయి మత్తు పెరుగుతున్నా, చైన్ స్నాచర్లు సవాల్ విసురుతున్నా పోలీసులు పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్నారు. అనవసరపు విషయాల్లో వేలు పెట్టి డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారు. కొంతమంది పోలీసు అధికారులు నగదు ముడితోనే నోరు తెరుచుకునే పరిస్థితి నెలకొందని బాధితులు వాపోతున్నారు. అక్రమ మట్టి వ్యాపారుల వద్ద, అక్రమ బియ్యం వ్యాపారుల వద్ద మామూళ్లకు అలవాటు పడి స్టేషన్కు వచ్చే బాధితులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వరంగల్ కమిషనరేట్ దారి తప్పుతోందనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే తప్పుదోవ పడుతున్నారని, నేరస్తులను పట్టించుకోవాల్సిన పోలీసులే వారితో అంటగాకుతున్నారని పరిశీలకులు అంటున్నారు. బాలికను వేధించిన కాకి ఒకరు, ఫ్యామిలీ మ్యాటర్, భూ వ్యవహారాల్లో తలదూర్చిన కాకి ఒకరు, ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుసగా పోలీసులపై కేసులు నమోదవుతున్నాయి. నేరాల్లో పోలీసులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, వరుస ఘటనలతో కాకీల కలర్ మసకబారుతోందని మాజీ పోలీస్ అధికారులు చర్చించుకుంటున్నారు. సీసీ కెమెరాల నిర్వహణ సరిగా లేక కేసుల పరిష్కారానికి అవంతరాలు కలుగుతున్నాయి. నగదు ముడితోనే నోరు తెరుచుకునే అధికారులు తయారయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలువురు పోలీస్ అధికారులు దందాలు, సెటిల్మెంట్లు చేయడం తప్ప శాంతి భద్రతల పరిరక్షణ, సామాన్యులకు అండగా నిలిచి వారికి భరోసా కల్పించే అంశాలపై ఆలోచన లేకుండా పోయిందని ఆరోపణలు ఉన్నాయి. సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఎస్హెచ్ఓలు నగదు ముడితే తప్ప నోరు తెరవరు. పైసలు వచ్చే పనులు తప్ప లాభం లేకుండా పనులు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకుని పోలీస్ శాఖ ప్రతిష్టను మసకబార్చే పరిస్థితికి తీసుకువస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస ఘటనలు, పోలీస్ అధికారులు చేసే కొన్ని స్వయంకృత పరదాలు, భయం లేకుండా పెరుగుతున్న నేరాలతో ఈ వ్యవస్థపై ఉన్న నమ్మకం సన్నగిల్లింది. ఈ మధ్య బాధ్యతలు తీసుకున్న సన్ప్రీత్ సింగ్ సవాళ్లను అధిగమించి పోలీస్ సాయం కోరి పోలీస్ స్టేషన్కు వచ్చే సామాన్యులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించేలా పనిచేసి నేరాలను అరికట్టి వరంగల్ పోలీసులకు ఉన్న ఎవర్ విక్టోరియస్ పేరు స్థారకం చేయాలని వరంగల్ ప్రజలు కోరుతున్నారు.